డియర్ మై స్టూడెంట్స్, ముందు వీడియోలో మనం క్వశ్చన్ నెంబర్ 91 నుండి 114 వరకు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 111 నుంచి 114 మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయో ఈ వీడియోలో నేర్చుకుందాం. ఇవన్నీ కూడా టెట్ లెవెల్కి సంబంధించినవండి, గమనించాలి. మొదటి ప్రశ్న, ఒక క్రమ బహుభుజి యొక్క ప్రతి భుజం పొడవు 2.5 సెంటీమీటర్లు, అలాగే బహుభుజి చుట్టుకొలత 12.5 సెంటీమీటర్లు అయితే బహుభుజికి ఎన్ని భుజాలు ఉంటాయి? సింపుల్గా ఏం చేయాలంటే మనం 12.5/2.5 వేసినట్లయితే మనకు ఆన్సర్ ఈజీగా వస్తుంది. పాయింట్ తర్వాత ఒక స్థానం ఉంది, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత ఒక స్థానం ఉంది కనుక మనం లవహారాలను మనం గుణించి భాగించాలి. భాగిస్తే 12.5ను 10 చేత గుణిస్తే మనకు 125 వస్తుంది. అలాగే 2.5ని 10 చేత గుణిస్తే 25 125 అంటే మనకు బహుభుజికి ఎన్ని భుజాలు ఉంటాయండి? మొత్తం 5 భుజాలు ఉంటాయి. అలాగే రెండో మోడల్, ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లలో చేసిన పరుగుల సంఖ్య కింద ఇవ్వబడినవి. ఏ విధంగానంటే ఇక్కడ 36, 35, 50, 46, 60, 55 అయితే ఒక ఇన్నింగ్స్లో అతను చేసిన పరుగుల సంఖ్య అంటే మనం సాంఖ్యిక శాస్త్రములో మనకు ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. అలాగే సగటుకి సంబంధించి, అలాగే బాహుళకానికి సంబంధించి, అలాగే నెక్స్ట్ మనం మధ్యగతానికి సంబంధించిన లెక్కలు మనకు సాంఖ్యిక శాస్త్రంలో కంపల్సరిగా. సాంఖ్యిక శాస్త్రం నుండి మనకు 2 లేదా 3 ప్రశ్నలు మనకు రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు చూద్దాం, మనకు ఒక బ్యాట్స్మెన్ 6 ఇన్నింగ్స్లలో చేసిన పరుగుల సంఖ్య కింది విధంగా ఇవ్వబడ్డాయి. వాడు ఏమన్నాడు? సగటు కనుక్కోమన్నాడు. ఇందులో సగటు కానీ లేదా అంకమధ్యమము ఈ విధంగా అడిగినప్పుడు సగటన్నా అంకమధ్యమన్నా ఒకటేనండి. ఇంకా క్లుప్తంగా ఏఎం అని కూడా అడిగే అవకాశం ఉంది, అంటే కన్ఫ్యూజ్ చేయడానికి మనల్ని. ఏఎం అని అంటే అర్థమెటిక్ మీన్, అది అంకమధ్యమము. అయితే సగటు అడిగాడు కనుక సగటుకు సూత్రం ఏంటంటే రాసుల మొత్తంపై రాసుల సంఖ్య. రాసులు ఇక్కడ మనకి ఎన్ని ఇచ్చాడు? కలపాలండి. 36 + 35 + 50 + 46 + 60 + 50 55 హోల్ బై రాసుల సంఖ్య. మొత్తం ఇవి ఎన్ని ఉన్నాయండి? 1 2 3 4 5 6 బై హోల్ బై 6. అయితే మనం ఏ విధంగా కలపాలంటే సింపుల్గానండి. 5 + 0 5, 6, 11 11 + 0 11 11 + 5 ఎంత? 16 16 × 6 ఎంత? 16 6 22 అంటే ఇంకో 2 ఉంటుంది, ఇక్కడ యాడ్ చేయాలి. 2 5 7 6 13 4 17 + 5 22 22 × 3 25 25 × 3 28 బై 6. 282ని 6 చేత భాగించాలి. మీరు గమనించాల్సింది ఏంటంటే ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మనం ఈ వీడియో చేయడం జరుగుతుంది. 6 5లు 30 ఎక్కువ అయిపోతుంది. 6 4లు 24 అంటే ఇక్కడ 28 ఉంది, ఇంకా మనకు 4 మిగిలి ఉంటుంది, 42 అవుతుంది. 6 7ల 42 అంటే అనగా అతను చేసిన సగటు పరుగులు మొత్తం ఎన్నండి? 47. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే మనకి ఇక్కడ నెక్స్ట్ మోడల్ లెక్క ఏంటంటే బాహుళకం అడిగాడండి. దీని తర్వాత మనం మధ్యగతం గురించి నేర్చుకుంటాం. అయితే బాహుళకం చూడండి, 2 6 5 3 0 3 4 3 2 4 5 2 4ల బాహుళకం అడిగాడండి. చాలామంది నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఇటువంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు తెలియక అలా వదిలేస్తుంటారు.
అలా కాకుండా ముందుగా బాహుళకం అంటే ఏంటో తెలుసుకోవాలి. బాహుళకం అని అంటే దత్తాంశంలోని రాసులు ఏవైతే మనకు పదే పదే పునరావృతం అవుతున్నాయో వాటినే మనం బాహుళకం అని అంటాం. దీంట్లో మనకు ఏ నెంబర్స్ అయితే మనకు ఎక్కువ సార్లు వస్తున్నాయో మనం చూసుకోవాలి. బాహుళకం అని అంటే పదే పదే వచ్చేటటువంటి సంఖ్యలనే మనం బాహుళకం అని అంటాం. పదే పదే వచ్చేటటువంటి సంఖ్యలనే మనం బాహుళకం అని అంటాం. అయితే ఇందులో రెండ్లు చూద్దాం. రెళ్ళు ఎన్ని వచ్చాయో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒకటి ఉంది, అలాగే ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే రెళ్ళు ఎన్ని వచ్చాయండి? 3. అలాగే 6లు ఎక్కడ లేవు, వదిలేయండి. 5లు ఎన్ని ఉన్నాయండి? 1, 2. 5లు ఎన్ని ఉన్నాయండి? 2. నెక్స్ట్ 3లు ఎన్ని ఉన్నాయి చూద్దాం. 1, 2, 3. అంతేనా? 3లు ఎన్ని వచ్చాయండి? 3 వచ్చాయి. నెక్స్ట్ 0లు ఒకటే ఉంది, అవసరం లేదు. నెక్స్ట్ 4లు చూద్దాం. 4లు ఎన్ని ఉన్నాయండి? 4లు కూడా 3. అయితే అంతేనండి. అయితే దీంట్లో బాహుళకాన్ని మనం ఏ విధంగా కనుక్కుంటాం? రెళ్ళు ఎన్ని వచ్చాయండి? 3 వచ్చాయండి రెళ్ళు. 5లు 2, దాన్ని వదిలేయండి. 3లు ఎన్ని వచ్చాయండి? 3 వచ్చాయి. 4లు ఎన్ని వచ్చాయండి? 3 వచ్చాయి. ఈ 3 ఈక్వల్గా ఉన్నాయి కనుక దీని యొక్క బాహుళకం ఏమవుతుంది? 2 ఒకటి అవుతుంది, 5 ఒకటి అవుతుంది, తర్వాత 4 ఒకటి అవుతుంది. అంటే వీటి యొక్క బాహుళకం 2, తర్వాత 3, తర్వాత 4. ఈ విధంగా మనం ఐడెంటిఫై చేయాలి. లేదా ఉదాహరణకు రెళ్ళు ఇక్కడ 5 వచ్చాయి అనుకోండి. ఈ విధంగా 2, 2, 2, 2 ఈ విధంగా 5 వచ్చాయి. 5లు ఒక 3 వచ్చాయి. 3లు ఒక 4 వేసుకోండి. లేదా 4లు ఒక 2 ఒక 3 వేసుకుందాం. అయితే మనకి ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఏదైతే ఉందో, ఇప్పుడు రెళ్ళు మనకి ఇక్కడ ఎన్ని వచ్చాయండి? 5 వచ్చాయి. ఇక్కడ 5లు 3 వచ్చాయి. 3లు ఎన్ని వచ్చాయి? 4 వచ్చాయి. 4లు ఎన్ని వచ్చాయి? 3 వచ్చాయి. అంటే ఇక్కడ మనకు హైయెస్ట్ ఏదైతే వచ్చిందో దాన్నే మనం బాహుళకం అని అంటాం. ఈ విధంగా సమానంగా వస్తే మాత్రం ఆ 3 బాహుళకమే అవుతుంది. ఆ 3 కూడా బాహుళకమే. నెక్స్ట్ మోడల్ చూద్దాం. నెక్స్ట్ x, 2x, x, 2x, 4xల మధ్యగతం 12 అన్నాడు. వీటి యొక్క మధ్యగతం 12 అయిన దత్తాంశం యొక్క అంక మధ్యమము అంటే దత్తాంశం యొక్క సగటు కనుక్కోమన్నాడు. అయితే వీటి యొక్క మధ్యగతం ఏమవుతుంది? 2x అవుతుంది. మధ్యగతం అని అంటే దత్తాంశంలోని మనకు ముందుగా మనం మధ్యగతం అడిగేటప్పుడు ఈ దత్తాంశంలోని రాసులను మనం ఆరోహణ క్రమంలో కానీ లేదా అవరోహణ క్రమంలో కానీ రాసిన తర్వాతే మనం మధ్యగతాన్ని ఐడెంటిఫై చేయగలం. ఉదాహరణకు ఇక్కడ 1, 2, 3, 4, 5 వీటి యొక్క మధ్యగతం అడిగితే మనం ఏ విధంగా ఐడెంటిఫై చేస్తాం చూడండి. యువతల వైపు 2, యువతల వైపు 2. మధ్యలో ఉన్నటువంటి రాశినే మనం మధ్యగతం అని అంటాం. అయితే ఒకసారి చూద్దాం. అయితే వీటి యొక్క మధ్యగతం ఏమవుతుంది? మధ్యగతం 2x అవుతుంది. కానీ లెక్క ప్రకారం వీటి యొక్క మధ్యగతం 12. అంటే ఇప్పుడు మనకి x విలువే కావాలి కదండి. x = 12/2. 2 6ల 12. అంటే x విలువ ఎంత అండి? 6. అయినా దత్తాంశం యొక్క అంక మధ్యమము అడిగాడు. ఇప్పుడు మనకు x విలువ తెలిసింది కదండి. x విలువ తెలిసింది కనుక ఇక్కడ x ప్లేస్లో 6 రాస్తాం. 2x అని అంటే ఏమవుతుంది? x విలువ 6 కదండి. 2 6ల 12. అలాగే 4x అంటే ఇక్కడ x విలువ 6 కనుక 4 6ల 24. ఇప్పుడు వీటి యొక్క అంక మధ్యమము లేదా సగటు మనం కనుక్కోవాలి. సగటు అంటే మనకు సూత్రం రాసులు మొత్తంపై రాసుల సంఖ్య. మొత్తం ఎన్నండి? మొత్తం అంటే కలిపాం. రాసుల సంఖ్య ఇవి ఎన్ని ఉన్నాయి? మొత్తం 1, 2, 3 కలిపితే ఎంత అండి? 12, 6, 18.
18 ఎంత? 42/3. 3 1 3, 1 మిగులుతుంది, 3 4 12. అంటే అంకమధ్యం మనకి ఎంత వచ్చిందండి? సగటు 14. ఈ విధంగా చెయ్యాలి. నెక్స్ట్ తర్వాత 15 మీటర్ల పొడవు గల నిచ్చెన గోడ మీద 12 మీటర్ల ఎత్తులో ఉన్న కిటికీని చేరుకుంది. అయితే గోడ నుండి నిచ్చెన పాదానికి మధ్య గల దూరాన్ని కనుగొనండి. ఇవి మనకి ఎక్కువ ఇటువంటి మాదిరి లెక్కలు మనం త్రికోణమితిలో చూస్తామండి, ట్రిగనోమెట్రీ. అయితే ఇప్పుడు చూద్దాం. 15 మీటర్ల పొడవు గల నిచ్చెన మనకి ఏ విధంగా ఉంటుందండి? ఈ విధంగా కదా. ఎన్ని మీటర్లు? 15 మీటర్లు. అయితే గోడ మీద 12 మీటర్ల ఎత్తు అడిగాడండి. ఎత్తు 12 మీటర్లు ఉన్న కిటికీని చేరుకుంది. గోడ నుండి నిచ్చెన పాదానికి ఒక్క నిమిషం. నిచ్చెన పాదానికి ఏమన్నాడు? మధ్య గల ఈ దూరాన్ని కనుక్కోమన్నాడు. దీన్ని ఏ, దీన్ని బి, సి అనుకుంటే ఈ దూరాన్ని కనుక్కోమన్నాడు. అయితే మనకి ఇక్కడ ఇది లంబకోణ త్రిభుజం ఏర్పడిందండి. లంబకోణ త్రిభుజంలో మనం ఎప్పుడూ కూడా ఒక సిద్ధాంతాన్ని మనం ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటాం. ఏదండి అది? పైథాగరస్ సిద్ధాంతం. పైథాగరస్ సిద్ధాంతం మనకి ఏం చెప్తుందండి? పైథాగరస్ సిద్ధాంతం 2 భుజముల వర్గముల మొత్తం కర్ణం మీద వర్గానికి సమానం. అయితే ఇక్కడ మనకు ఇది కర్ణము, ఇదొక భుజము, ఇదొక భుజము. అంటే మనకి ఈ 2 తెలుసు కనుక ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ భుజాన్ని కనుక్కుంటే అదే మనకు దూరం అవుతుంది. కర్ణము ఎంతండి? 15 స్క్వేర్ = భుజము స్క్వేర్. ఇంకో భుజం ఇచ్చాడు, ఇంకో భుజం మనకు తెలియదు. 15 స్క్వేర్ అంటే ఎంత అండి? 225. 15 15లు 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ భుజము స్క్వేర్. అయితే 144 ప్లస్ భుజము స్క్వేర్ = 225. అంటే మీ తిప్పి రాశాను మీకు అర్థం అవ్వాలని. భుజము స్క్వేర్ అప్పుడు ఏమవుతుంది? 225 ప్లస్ 144 ఏమవుతుంది? -144. తీసివేస్తే ఎంత అండి? 1. 12 నుంచి 4 తీస్తే 8. భుజము స్క్వేర్ = 8. భుజం కావాలి కనుక ఏమవుతుంది? √81. దీని యొక్క వర్గమూలం 9. అంటే మనకి ఈ దూరమే కదండి అడిగాడు కనుక 9 మీటర్లు దూరం అడిగాడు కనుక అది ఆన్సర్ అండి. తర్వాత మనకు సాంఖ్యక శాస్త్రం నుండి మనకి ఈ విధమైనటువంటి ప్రశ్నలు అడగడం సహజము. మనకు మొదటి 5 సహజ సంఖ్యల సగటు లేదా మొదటి 5 ప్రధాన సంఖ్యల సగటు లేదా మొదటి 5 సరి సంఖ్యల సగటు లేదా మొదటి 5 బేసి సంఖ్యల సగటు ఈ విధమైనటువంటి ప్రశ్నలు మనకు అడగడం జరుగుతుందండి. అయితే ఈ మోడల్ ఒకసారి నేర్చుకుందాం. మోడల్ ఏమీ లేదండి. మొదటి 5 సహజ సంఖ్యలు. సహజ సంఖ్యలు అంటే ఏం చెప్తామండి? 1 2 3 ఈ విధంగా అనంతమని చెప్తాం. ఈ విధంగా రాసుకుంటాం. మనకి ఇక్కడ అడిగింది మొదటి 5 సహజ సంఖ్యలు. లేదా ఒకవేళ మొదటి 10 సహజ సంఖ్యలు సగటు అడిగాడు అనుకోండి, మొత్తం 10 వరకు మనం చూసుకొని చేస్తాం. అయితే ఇక్కడ మొదటి 5 సహజ సంఖ్యల సగటు అంటే ఏం చేయాలి? మనం కలపాలి. బై రాసుల సంఖ్య, రాసులు మొత్తం బై రాసుల సంఖ్య. మొత్తం ఎన్నండి ఇవి? 5. 5 4 కలిపితే 5 4 9 3 12 12 2 14 ప్లస్ 1 15 బై 5. 5 3 15. ఆన్సర్ మనకు 3 వచ్చిందండి. నెక్స్ట్ 111 నుండి 114 వరకు
ఇవి కొన్ని మోడల్స్. అలాగే నెక్స్ట్ మోడల్స్ నేర్చుకుందాం ఒకసారి. క్వశ్చన్ నెంబర్ 111 నుండి 114 వరకు మరికొన్ని మోడల్స్ చూద్దాం. మొదటి మోడల్ 45, 64, 61, 59, 63, 49 దత్తాంశంలో మధ్యగతం కనుగొనండి. ముందుగా మనం మధ్యగతాన్ని ఐడెంటిఫై చేసే ముందు ఆ ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ఆరోహణ క్రమంలో కానీ అవరోహణ క్రమంలో కానీ ముందుగా రాయాలి కంపల్సరిగా. అయితే మనకి ఇచ్చినటువంటి లెక్క ఏంటి? 45, 64, 61, 59, 45, 64, 61, 59, 63, 49 ఇచ్చినటువంటి దత్తాంశాన్ని ముందుగా మనం ఆరోహణ క్రమంలో కానీ లేదా అవరోహణ క్రమంలో కానీ రాయాలి ముందు, లేదంటే ఆరోహణ క్రమంలో రాద్దాం. ఆరోహణ క్రమం అంటే ఏంటండి? చిన్న సంఖ్య నుండి పెద్ద సంఖ్య వరకు అని దాని యొక్క అర్థం. ఇందులో చిన్నది ఏదండి? 45, తర్వాత 49, తర్వాత అండి 49, తర్వాత 59, తర్వాత ఏం కనబడుతుంది మనకి? 61, నెక్స్ట్ 63, నెక్స్ట్ 64. మనం ఇప్పుడు ఆరోహణ క్రమంలో రాసాం. అయితే ఇప్పుడు మనం మధ్యగతాన్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? చూడండి, అవతల వైపు 2 సంఖ్యలు ఉన్నాయి, అవతల వైపు 2 సంఖ్యలు ఉన్నాయి. ఇలా 3 సంఖ్యల్ని తీసుకుంటే మనం మధ్యగతాన్ని ఐడెంటిఫై చేయలేము. అయితే ఇప్పుడు మధ్యలో మనకు ఏ వచ్చేయండి? 59, 61. ఈ విధంగా ఉన్నప్పుడు ఒక ఉదాహరణకు 1, 2, 3, 4, 5 అనుకోండి. ఇప్పుడు మధ్యగతం ఎంత అవుతుంది? 3 అవుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మధ్యగతం 59, 61. ఈ విధంగా 2 నెంబర్లు మనకు వచ్చినప్పుడు వీటిని మనం సగటు కనుక్కుంటే సరిపోతుందండి. సగటుకు సూత్రం ఏంటి? రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇవెన్నండి? ఇవి 2 కలపండి. 9, 1, 10, 7, 7, 5 ఎంత అండి? 100, 7, 5, 12 అంటే 120/2. 260ల 120. అంటే ఈ దత్తాంశం యొక్క మధ్యగతం మనకి ఎంత వచ్చిందండి? 60. ఈ విధంగా చెయ్యాలి. కంపల్సరిగా మనకు టెట్ లేదా డిఎస్సిలో కంపల్సరిగా ఇటువంటి మోడల్ అంటే అనగా సాంఖ్యక శాస్త్రం నుండి 2 లేదా 3 ప్రశ్నలు మనకు కంపల్సరిగా అడగడం జరుగుతుందండి. ఒక సమచతుర్భుజ వైశాల్యం 60 చదరపు సెంటీమీటర్లు, దాని కర్ణము 8 సెంటీమీటర్లు, దాని కర్ణము 8 సెంటీమీటర్లు అయిన రెండవ కర్ణం పొడవును కనుగొనుము. మీరు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ సమచతుర్భుజం అన్నాడు. సమచతుర్భుజానికి ఇంకో పేరు రాంబస్ అని అంటాం. దానికి ఆ విధంగా అడగొచ్చు, ఒక రాంబస్ వైశాల్యం లేదా ఒక సమచతుర్భుజ వైశాల్యం, ఈ విధంగా అయినా అడగవచ్చు. అయితే ఇక్కడ మనకు లెక్కలో చతుర్భుజ వైశాల్యం మనకి ఎంత ఇచ్చాడండి? చతుర్భుజ వైశాల్యం 60 చదరపు సెంటీమీటర్లు. కానీ మనకి ఇక్కడ రాంబస్ వైశాల్యం యొక్క సూత్రం ఏంటండి? 1/2 ఇంటూ d1 ఇంటూ d2, 2 కర్ణములు పొడవులు అనమాట, ఈజ్ ఈక్వల్ టు 60 చదరపు సెంటీమీటర్లు. 1/2 ఇంటూ మనకి ఇక్కడ ఒక కర్ణం ఇచ్చాడండి, ఎంత? 8 సెంటీమీటర్లు, ఇంటూ మనకు రెండో కర్ణం పొడవు తెలియదు అంటే d2 ఈజ్ ఈక్వల్ టు 60. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలని అంటే చూడండి, 8 1 8, 8 d2/2 ఈ విధంగా కూడా రాసుకోవచ్చు, అది మీ ఇష్టం. 60 అడ్డుగుణకరం చేస్తే ఏమవుతుంది? 8 d2 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 60 అంటే d2 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2 ఇంటూ 60/2.
8 అవుతుంది, అంతే కదా. 2 1లు 2 4లు 4 15ల 60 అంటే ఎంత వచ్చింది మనకు? కర్ణం పొడవు D2 = ఎంత అండి? 15 సెంటీమీటర్లు. ఏమీ లేదండి, ఇక్కడ మీకు రాంబస్ యొక్క వైశాల్యం మీకు తెలిసినట్లయితే ఈజీగా మనం సింప్లిఫై చేయొచ్చు. అలాగే మూడో మోడల్కి వచ్చేసరికి చూడండి, ఇక్కడ మనకు పటం ఇచ్చి x యొక్క విలువను కనుక్కోమన్నాడు. ఓకేనండి, ఇదేంటండి? ఇది త్రిభుజము. అయితే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ బయటన మనకు ఒక బాహ్య కోణం ఉందండి. ఏదండి ఇది? బాహ్య కోణం ఉంది. మనం త్రిభుజం యొక్క ధర్మాలు వాటి గురించి మనం నేర్చుకోవాల్సి వస్తే ఇక్కడ ఏం చెయ్యాలంటే చూడండి, ఈ త్రిభుజం యొక్క బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. మీకు ఆ ఫార్ములా తెలిసినట్లయితే మనకి ఈ విధంగా పటం ఇచ్చి x యొక్క విలువను కనుక్కోమంటాడు. అంటే ఇక్కడ త్రిభుజం యొక్క బాహ్య కోణం = అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంతరం అంటే లోపలండి, ఇది బాహ్యం అంటే బయట. అయితే మనకి ఇక్కడ బాహ్య కోణం ఎంత ఇచ్చాడండి? 110 డిగ్రీలు. అంతరాభిముఖ అంటే లోపల ఉన్నవి ఏవేవండి? 50 డిగ్రీలు ప్లస్ x. అయితే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ x యొక్క విలువను కనుక్కోమన్నాడు కనుక సింపులేనండి, దాన్ని తిప్పి రాద్దాం మీకు అర్థం అవ్వాలండి. 50 + x = 110. x ఇది సరా మామూలే, 110 - 50 అవుతుంది. తీసివేస్తే ఎంత అండి? 60. ఓకేనండి, 60. కావాలంటే మనం ఇక్కడ x ప్లేస్లో 60 వేసుకున్నట్లయితే 60 + 50 ఎంత అవుతుంది? కలిపితే 110. ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఇంకో మోడల్ ఏంటంటే చిన్న కన్ఫ్యూజ్ అండి, నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు తొందరపడకుండా కొద్దిగా ఆలోచించి చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, x యొక్క విలువను కనుక్కోమన్నాడు. ఇక్కడ ఈ త్రిభుజంలోని బాహ్య కోణం ఇక్కడ మనకు x ఇచ్చాడండి. అయితే వాడు ఏమన్నాడు? x యొక్క విలువను కనుక్కోమన్నాడు. మనకి ఇక్కడ ఫార్ములా ఏంటండి? ఒక త్రిభుజం యొక్క బాహ్య కోణం ఎంత ఇచ్చాడు? x. బాహ్య కోణం అంతరాభిముఖ కోణాల మొత్తానికి సమానం అన్నాడు. అంటే ఇది మొత్తానికి అంటే ఏం చేయాలి? కలపాలి. 70 + 50 ఎంతండి? కలిపితే 120 డిగ్రీలు. ఇదేనండి దీని యొక్క ఆన్సర్, అంతే. తర్వాత మోడల్, ముందు వీడియోలో మనం ఈ 2 మోడల్స్ చెప్పుకోలేదండి, ఒకసారి చూద్దాం. అంటే నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంటారు, వాళ్ళ కోసం 101.01 × 0.01. నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు ఈ విధంగా పాయింట్లు ఉంటే చాలామంది చేయలేరండి. ఒకసారి చూద్దాం, చాలా సింపుల్గా. ఇప్పుడు దీన్ని 1 చేత గుణించాలి. గుణిస్తే మనకి ఇదే వాల్యూ వస్తుంది కదండి, 101.01. నెక్స్ట్ రెండో ప్లేస్లో ఇంకేముంది? ఇక్కడ 0ని దీంతో గుణిస్తే మనకి మొత్తం 0. మొత్తం ఎన్నండి ఇవి? 5 కదా, 4 5. మళ్ళీ 0తో గుణిస్తే స్థానం మారుతుంది, 3 4 5. ఇప్పుడు కలపండి, 1 0 1 0 1 2 సున్నాలు. అంటే మనం పాయింట్ ఎక్కడ పెట్టుకోవాలండి? ఇక్కడ పాయింట్ తర్వాత ఇక్కడ 2 స్థానాలు, పాయింట్ తర్వాత 2 స్థానాలు, కలిపితే ఎంత అండి? 4 స్థానాలు. కనుక 1 2 3 4. పాయింట్ ఎక్కడ వచ్చిందండి? ఇక్కడ. ఈ 2 పోతాయి. అంటే మనకు వచ్చినటువంటి ఆన్సర్ ఏదండి? 1.0101. అలాగే ఇంకో మోడల్ ఒకసారి చూద్దాం. 128.9 డివైడెడ్ బై ఇదే కదండి 1000. ఈ విధంగా ఉన్నప్పుడు ఏం చెయ్యాలని అంటే ఒకసారి చూడండి,
పాయింట్ తర్వాత ఒక స్థానం ఉంది కనుక మనం ఏం చెయ్యాలి? పాయింట్ పోవాలని అంటే లవహారాలను గుణించి భాగించాలి. పాయింట్ తర్వాత ఒక స్థానం ఉంది కనుక 10, పాయింట్ తర్వాత 2 స్థానాలు ఉంటే 10 ఇంటూ ఇంకో 10, 10 పదులు 100, ఆ విధంగా చెయ్యాలి. ఇప్పుడు దీన్ని 10 గుణిస్తే మనకి ఏమొస్తుందండి? పాయింట్ పోయి 1289 వస్తుంది. ఇప్పుడు 1000ని 10 గుణిస్తే ఇంకో 0 యాడ్ అవుతుంది. చాలా సింపుల్ కదండి. ఇప్పుడు మనకి ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి కనుక ఏం భాగించాల్సిన అవసరం లేదు. ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి కనుక మనం ఏం చెయ్యాలి? 4 స్థానాల తర్వాత పాయింట్ వేసుకోవాలి. 1 2 3 4 అంటే 1 2 3 4, 1 2 3 4 అంటే ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి కనుక 4 స్థానాల తర్వాత పాయింట్ ఇక్కడ వేసుకోవాలి. 0ని యాడ్ చేస్తాం. ఓకేనా? 0.1289 అదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. ఇది చూడండి, సింపుల్ అండి. మొన్న 2024 ఏపీ టెట్లో అడగడం జరిగింది. లంబకోణ త్రిభుజంలో రెండవ కోణం 60 డిగ్రీలు అయితే మూడో కోణం ఏమవుతుంది? లంబకోణ త్రిభుజంలో మనకు ఎంత అండి? 90 డిగ్రీలు కదా. మనకు ఒక కోణం ఇచ్చాడు 60 డిగ్రీలు. మూడో కోణం ఎంతనంటే ఏం చెప్తాం? 30 అవుతుందండి. 60 + 30 ఏమవుతుంది? 90 కదా. మనకు రెండో కోణం 60 ఇచ్చినప్పుడు మూడో కోణం 30 అవుతుంది. 60 + 30 ఎంత? 90 కదా. అది అంటే ఆన్సర్ మనకు 30. నెక్స్ట్ మోడల్. ఈ మోడల్ మనం ముందు వీడియోలో నేర్చుకోలేదండి. y² + 7y + 10 / y + 5 యొక్క సాధించమన్నాడు. అంటే ఇది మొన్న 2024 ఏపీ టెట్లో అడగడం జరిగింది. దీన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు. కారణాంక విభజన ద్వారా చేయొచ్చు, అలాగే దీన్ని y + 5తో మనం భాగించవచ్చును. ఆ విధంగా కూడా చేయొచ్చు. చూద్దాం. ముందు భాగహార పద్ధతి. y + 5 y² + 7y + 10 మనం ఎలా భాగిస్తామండి? ముందు వైతో గుణించాలి. మనకి ఇక్కడ y² కావాలంటే ఇక్కడ ఒక వైని వేసుకుంటే సరిపోతుంది. y × y, y² ప్లస్ ఉంది కదండి, ప్లస్ 5 × y, 5y. భాగహార పద్ధతులు ఏం చేయాలి? ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే మైనస్, ఈ రెండు పోతాయి. ప్లస్ 7y - 5y ఏమవుతుంది? 2y + 10. ఇప్పుడు మళ్ళీ గుణించండి. ఇక్కడ మనకు 2y రావాలంటే ఇక్కడ ప్లస్ ఉంది కనుక ప్లస్ వేసుకుందాం. మనకి ఇక్కడ 2y రావాలి కనుక 2 గుణిస్తే చూడండి, 2 × y 2y సరిపోతుంది కదా. అలాగే ప్లస్ × ప్లస్ ప్లస్ 5 2 10. భాగహార పద్ధతులు ఏం చేస్తాం? తీసివేస్తే అన్ని పోగా మనకు 0 వచ్చింది. అంటే దీని యొక్క భాగఫలం y + 2. అదే మనకు వచ్చినటువంటి ఆన్సర్ అండి, y + 2. ఇది మీకు కష్టంగా ఉన్నట్లయితే మనం ఇంకో పద్ధతిని చేద్దాం. మనకి ఏమి ఇచ్చాడు ఇక్కడ? y² + 7y + 10 / y + 5. ఇప్పుడు మనం దీన్ని కారణాంక పద్ధతిన, అంటే ఇక్కడ మన ఘాతము లేదా ఘాతాంకం ఎంత అండి? 2 కనుక మనకి ఇక్కడ 2 కారణాంకాలు వస్తాయని మనం ఐడెంటిఫై చేయాలి. అయితే 2 కారణాంకాలుగా విభజించే ముందు ఇక్కడ y² యొక్క గుణకం ఎంత అండి? 1. స్థిరాంకం ఏమి లేదు కదా, గుణకం ఏమి లేదు కనుక 1 ఇంటూ ఇక్కడ స్థిరాంకం ఎంత ఉందండి? స్థిర సంఖ్య 10. 10 1 10. ఈ 10ని కడితే చూద్దాం. 2 5 10 కదండి, సరిపోతుందా? అయితే మనకి ఇక్కడ 7y రావాలి కనుక ఈ రెండింటిని ఏం చేస్తే మనకి 7 వస్తుందని అంటే కలిపితే 7 వస్తుంది. కావున y² + 7yని ఎలా రాసుకోవచ్చు? 2y + 5y. ఈ రెండు కలిపితే ఎంత అండి? 7y కదా, ప్లస్ 10 / వేసేద్దాం డైరెక్ట్గా y + 5. ఇప్పుడు చూద్దాం. మనం 2 కారణాంకాలుగా డివైడ్ చేయాలి. ఇక్కడ ఉమ్మడికి ఏమున్నాయండి? వైలు ఇక్కడ 2 ఉన్నాయి, y 1 ఉంది కనుక ఒక y కామన్ తీస్తే
వై అవుతుంది. వై ఇంటూ వై వై స్క్వేర్ ప్లస్ వై కామన్ తీసాం కనుక ఇక్కడ మనకు 2 ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనకు ఉమ్మడికి ఏమున్నాయండి, 5 తీయొచ్చండి. 5 తీసేస్తే ఇక్కడ వై ఉంటుంది ప్లస్ ఇక్కడ ఎంత ఉంటుందండి 2, 5 2 10 హోల్ బై వై ప్లస్ 5. ఇప్పుడు 2 కారణాంకాలుగా విభజించినప్పుడు ఈ 2 ఈక్వల్గా సమానంగా రావాలండి. ఆ రెండింటికి బదులు మనం ఒకటి తీసుకుంటాం, వై ప్లస్ 2. ఇంకొక కారణాంకం ఏదండి, వై ప్లస్ 5 బై హోల్ బై వై ప్లస్ 5. ఈ 2 పోతే మనకి ఏం వచ్చిందండి, వై ప్లస్ 2. అదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. చివరి మోడల్ ఒకసారి చూద్దాం. స్నేహ సాయంకాలం 4:30కు ఇంటిపైన మొదలుపెట్టి 80 నిమిషాల పాటు చేసింది. అయితే ఆమె పనిని పూర్తి చేసినప్పుడు సమయం మనకిక్కడ అడిగాడండి, ఎంత సమయం అని. సింపుల్ అండి. ఏం చేద్దాం, సాయంకాలం 4:30 గంటలకు పని మొదలుపెట్టి 80 నిమిషాల పాటు చేసింది. 80 నిమిషాలు, గంటకి ఎన్ని నిమిషాలండి, 60 నిమిషాలు. 60 అంటే ఇక్కడ 80 నిమిషాలు అంటే ఎంత అవుతుందండి, గంట. 1 గంట 20 నిమిషాలు అవుతుంది. ఎంతండి, 1 గంట 20 నిమిషాలు. కలిపితే ఎంతండి, 5 గంటల 50 నిమిషాలు. అదండి, అంటే 5 గంటల 50 నిమిషాలు సాయంకాలం. కనుక ఆప్షన్ 3 రైట్ ఆన్సర్ అవుతుంది. వీటికి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 111 నుంచి 114 ఇంకా మరికొన్ని మోడల్స్ ఉన్నాయండి, ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 111 నుంచి 114 లాస్ట్ మోడల్స్ అండి ఇవి. మొదటి మోడల్, 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తము యొక్క వైశాల్యము చదరపు సెంటీమీటర్లలో తెలపండి. అయితే 28 సెంటీమీటర్ల వ్యాసం గల వృత్తం యొక్క వైశాల్యము, మనకి ఇక్కడ వృత్తం యొక్క వైశాల్యం కావాలంటే మనకు సూత్రం πr స్క్వేర్. అంటే ఇక్కడ ముందుగా మనకు వ్యాసార్థం కావాలి. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలంటే, వ్యాసం మనకి ఇక్కడ ఎంత ఇచ్చాడండి, వ్యాసము 28 సెంటీమీటర్లు. అంటే మనకి ఇప్పుడు ఆర్ కావాలంటే ఏం చెయ్యాలి, ఇప్పుడు వ్యాసార్థము దీన్ని మనం ఆర్తో సూచిస్తాం. అప్పుడు ఏం చేయాలి, 28/2 చేసినట్లయితే 2 14ల 28 సెంటీమీటర్లు. ఇప్పుడు ఏం చేయాలి, మనకి ఇక్కడ వృత్తం యొక్క వైశాల్యం πr స్క్వేర్ కనుక పై విలువ ఎంత అండి, 22/7. ఆర్ మనకి ఇక్కడ 14 వచ్చింది. స్క్వేర్ అంటే 14 × 14, ఈ విధంగా రాసుకోవచ్చు. 14 స్క్వేర్ అంటే 14 × 14, 7 2 14. ఇప్పుడు గుణిస్తే ఎంత, 2 22 ఎంత అండి, 44 × 14 గుణిస్తే మనకి అదే ఆన్సర్ రావడం జరుగుతుంది. 14 4 56, 14 56 ఉన్నాయి, ఇదంతా 61. ఇది మనకు వచ్చినటువంటి ఆన్సర్ 616. నెక్స్ట్, ఒక వృత్త పరిధి 770 మీటర్లు. అయితే దాని వ్యాసార్థాన్ని కనుగొనము. వృత్త పరిధి, దీన్ని మనం సితో సూచిస్తాం. ఫార్ములా ఏంటంటే 2πr. వృత్త పరిధి మనకి లెక్క ప్రకారం ఎంత ఇచ్చాడండి, 770. అంటే 2πr = 770. అంటే తిప్పి రాసాం అంతే. 2 × π విలువ ఎంత, 22/7. మనకు వ్యాసార్థం అడిగాడు. వ్యాసార్థం అంటే ఇక్కడ r అనమాట. r = 770. r ఏమవుతుంది, 770 ఇంటూ, అప్పుడు ఏమవుతుంది, భిన్నం 7/, అవుతుంది అనమాట. 7/2 × 22. 2 3 6, 2 8 16, 2 5 10. మళ్ళీ ఇది 11 చేత పోతుందేమో చూద్దాం. 11 3 33,
ఎంత మిగులుతుంది 5, 11 5 55, 11 డ్రిల్లు. దేర్ ఫోర్ మిగిలింది ఏంటంటే ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 35 ఏళ్ళు గుణిస్తే ఎంత 7 5 35 3 7 3 21 3 ఎంత 24/2. రెండు చూద్దాం. 2 12 24, 2 డ్రిల్ 4, 1 మిగులుతుంది 0.5. అంటే వ్యాసార్థం మనకు 122.5 మీటర్లు వచ్చింది. అలాగే ఇప్పుడు మూడో మోడల్ చూడండి. ఒక అర్ధవృత్త వైశాల్యం 77 చదరపు సెంటీమీటర్లు అయిన దాని వ్యాసార్థాన్ని కనుగొనుము. అర్ధవృత్త వైశాల్యం అంటే అర్ధవృత్త వైశాల్యం అని అంటే ఏమవుతుంది πr²/2. కానీ లెక్క ప్రకారం మనకి ఎంత ఇచ్చాడు 77. ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకుంటాం? పై విలువ ఇక్కడ 22/7, r²/2 ఈజ్ ఈక్వల్ టు 77. అటుకనుకరం చేసినట్లయితే ఏమొస్తుంది 22/7 ఇంటూ r² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 77. r² ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది r² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 77, r² ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 77. ఇదేమవుతుంది 7/22 అవుతుంది. అంటే 2 11 22 సారీ 11 22 11 ఏళ్ళు ఈ 2కి 2 పోతుంది. అంటే మనకు మిగిలింది ఏంటంటే 7 ఇంటూ 7 అంటే r² ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ 7 అంటే ఎంత 49. r ఈజ్ ఈక్వల్ √49 అంటే r ఈజ్ ఈక్వల్ టు ఎంత 49 యొక్క వర్గమూలం ఎంత అండి 7. కనుక మనకు ఇక్కడ వ్యాసార్థము 7 మీటర్లు. నెక్స్ట్ 4వ మోడల్ ఒకసారి చూద్దాం. 4 పొడవు 3 సెంటీమీటర్లు, వెడల్పు 4 సెంటీమీటర్లు, ఎత్తు 2.5 సెంటీమీటర్లు గల దీర్ఘ ఘన పరిమాణం యొక్క ప్రక్కతల వైశాల్యము అలాగే సంపూర్ణ తల వైశాల్యాలను కనుగొనండి. అయితే ప్రక్కతల వైశాల్యానికి సూత్రం ఏంటంటే ఇక్కడ 2h ఇంటూ l ప్లస్ బి అంటే 2 ఇంటూ మనకి ఇక్కడ ఎత్తు ఎంత ఇచ్చాడండి 2.5 ఇంటూ ఎల్ ప్లస్ బి అంటే పొడవు ప్లస్ వెడల్పు 3 + 4. 2 ఇంటూ 3 + 4 అంటే ఎంత అండి 7. గుణించండి 2 ఇంటూ 7 5 35 3 7 14 3 ఎంత 17. ఈ రెండింటిని గుణిస్తే ఎంత 2 5 10 2 7 14 15 1 2 1 2 3 అంటే 35 చదరపు సెంటీమీటర్లు. అయితే మనకి ఇక్కడ సంపూర్ణ తల వైశాల్యం అడిగాడండి. సంపూర్ణ తల వైశాల్యానికి సూత్రం ఏంటంటే 2 ఇంటూ ఎల్బి బిహెచ్ ఎల్హెచ్. అంటే ఇప్పుడు ఏం చేయాలి 2 ఇంటూ ఎల్ అంటే ఇక్కడ మనకి ఎంత పొడవు 3 సెంటీమీటర్లు ఇంటూ 4 సెంటీమీటర్లు ప్లస్ వెడల్పు ఇక్కడ 4 సెంటీమీటర్లు ఇంటూ ఎత్తు 2.5 ప్లస్ ఎత్తు 2.5 ఇంటూ మనకి ఇక్కడ హెచ్ ఎంత ఇచ్చాడు మొత్తం 3 సెంటీమీటర్లు. ఇప్పుడు గుణిద్దాం 2 ఇంటూ 3 4 12 4 25 ఎంత అండి 100. 100 అంటే 0 పోతుంది 10 ప్లస్ 25 3 ఎంత అండి 75 అంటే 7.5. ఇప్పుడు మొత్తం కలిపినట్లయితే 7.5 అంటే 5 7 2 9 29.5. మనకి ఎంత వచ్చింది 2 ఇంటూ 29.5 గుణిస్తే 2 5 10 2 9 18 18 1 ఎంత అండి 19 1 2 4 1 ఎంత 5. పాయింట్ ఒక స్థానం తర్వాత కనుక ఒక 59 చదరపు యూనిట్లు. అలాగే నెక్స్ట్ మోడల్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ మోడల్ మనకి ఇక్కడ ఎల్ 12 సెంటీమీటర్లు, బి 8 సెంటీమీటర్లు, హెచ్ 6 సెంటీమీటర్లు అయితే
దీర్ఘ ఘనపరిమాణాన్ని కనుగొనుము. మనకు ఫార్ములా ఏంటంటే సూత్రం దీర్ఘ ఘనపరిమాణం. సూత్రం ఏంటంటే L ఇంటూ B ఇంటూ H, అంటే పొడవు ఇంటూ వెడల్పు ఇంటూ ఎత్తు. మనకి వరుసగా ఇచ్చాడండి. అంటే ఎంత? 12 ఇంటూ 8 ఇంటూ 6, 12 8 96, 96 ఇంటూ 6 అంటే ఎంత అండి? 6 6 36, 6 9 54, 3 ఎంత? 576. మనకు ఘనపరిమాణం అడిగాడు కనుక ఏమండి? సెంటీమీటర్ క్యూబ్ వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, 0.00007 మీటర్ల ప్రామాణిక రూపంలో రాయండి. మనకి సాధారణ రూపం ఇచ్చి ప్రామాణిక రూపంలో రాయమంటాడు, ప్రామాణిక రూపం ఇచ్చి సాధారణ రూపంలో రాయమంటాడు. దీన్ని ఏ విధంగా చేద్దామని అంటే చూడండి, మనకేమి ఇచ్చాడు? 0.00057. దీన్ని మనం ప్రామాణిక రూపంలో రాయాలి. అంటే మామూలుగా మనం దీన్ని ఏ విధంగా చేస్తామండి? 7 ఇక్కడ చూడండి 10, 10 పదులు 100, 100 పదులు 1000, 1000 పదుల 10,000, 10,000 పదుల 1,00,000, 1,00,000 పదుల 10 లక్షలు. అంటే 1, 10, 100, 1000, 10,000, 1,00,000, 10 లక్షలు. మొత్తం ఎన్నండి? 6 సున్నాలు. ఇప్పుడు ప్రామాణిక రూపంలో రాయమని చెప్పినప్పుడు 7 ఎప్పుడు కూడా 10 పవరే ఉండాలండి. 10 పవర్ మొత్తం ఎన్ని సున్నాలండి? 6. ఇంకా దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 7 ఇంటూ 10⁻⁻6గా రాయొచ్చు. ఎందుకని? 1/aని ఏ విధంగా రాసుకోవచ్చు? A ఇన్వర్స్. ఓకేనండి, ఇదే మనకు వచ్చినటువంటి ఆన్సర్. ఈ రూపంలో ఇచ్చి మళ్ళీ ఈ రూపంలో కూడా కనుక్కోమని అడగడం జరుగుతుంది. అలాగే చివరి 2 మోడల్స్ ఒకసారి చూద్దాం. గడియారంలో సమయం 9 గంటల 30 నిమిషాలైన అద్దంలో దాని ప్రతిబింబంలోని సమయం ఎంత? రెండో ప్రశ్న, గడియారంలోని సమయం 12 గంటల 15 నిమిషాలైన అద్దంలో దాని ప్రతిబింబంలోని సమయం ఎంత? ఈ 2 చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి ఇక్కడ 9 గంటల 30 నిమిషాలు ఇదొక మోడల్. నెక్స్ట్ ఇక్కడ 12 గంటల 15 నిమిషాలు ఇదొక మోడల్. ఎప్పుడూ కూడా మనం గమనించాల్సింది ఏంటంటే 12 గంటల లోపు మనకి ఈ విధంగా టైమింగ్స్ అడిగినప్పుడు 12 గంటల లోపు ఈ విధంగా టైమింగ్స్ అడిగినప్పుడు 11 గంటల 60 నిమిషాల నుండి తీసివేయాలి. 11 గంటల 60 నిమిషాల నుండి తీసివేయాలి. అదే 12 తరువాత 12 లేదా 1 గంట మధ్యలో మాత్రమే అడిగినప్పుడు మనం 23 గంటల 60 నిమిషాల నుండి తీసివేయాలి. ఒక్క 12 లేదా 1 గంట మధ్యలో మాత్రమే అడిగినప్పుడు 23 గంటల 60 నిమిషాల నుండి తీసివేయాలి. అయితే ఇక్కడ మనకిక్కడ గడియారంలోని సమయం 9 గంటల 30 నిమిషాలైనా అంటే 9 గంటల 30 నిమిషాలు అంటే ఇక్కడ 9 గంటలు కనుక 12 లోపు కనుక దీన్ని 11 గంటల 60 నిమిషాల నుండి తీసివేయాలి. అంటే 9 గంటల ఎంతండి? 30 నిమిషాలు. ఇప్పుడు తీసివేయండి 0, 3 ఇవి నిమిషాలు. 11 9 తీస్తే ఎంత అండి? 2 గంటల 30 నిమిషాలు అవుతుంది. చివరి మోడల్, గడియారంలోని సమయం 12 గంటల 15 నిమిషాలైన అద్దంలో దాని ప్రతిబింబంలోని సమయం ఎంత? మనకి ఇక్కడ 12 లేదా 1 గంట మధ్యలో అడిగితే మనం 23 గంటల 60 నిమిషాల నుండి తీసివేయాలి. మనకు అడిగింది ఏంటి? ఇక్కడ 12 గంటల 15 నిమిషాలు అంటే 12 1 గంట లోపు మధ్యలో ఉంది కనుక దాన్ని మనం 23 గంటల 60 నిమిషాల నుండి తీసివేయాలి. ఎంత? 12 గంటల 15 నిమిషాలు
తీసివేస్తే 10 నుంచి 5 తీస్తే 5, 5 ఉంటుంది. 5 నుంచి 1 తీస్తే 4, 3 నుంచి 2 తీస్తే ఎంత 1, 2 నుంచి 1 తీస్తే 1. 11 గంటల 45 నిమిషాలు. ఇవండి ఇంతవరకు మొత్తం 91 నుండి 114 వరకు మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయో మొత్తం టెట్కి సంబంధించి టెట్ లెవెల్కి సంబంధించిన మోడల్స్ అన్ని ఎంతవరకు నేర్చుకున్నాం. థ్యాంక్ యూ.